హాయ్ ఎవ్రీవన్. నేను ఈ వీడియోలో 100 మిలియన్ లెర్నర్స్ గ్లోబల్ ఇనిషియేటివ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఇది మనకి 100 మిలియన్ లెర్నర్స్ అనేది సర్టిఫికేషన్ కోర్సు. సో, ఫస్ట్ మనం వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ సైన్ ఇన్ అంటే వన్స్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. సో, అప్పుడు మనం సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ దానికంటే ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఫస్ట్ మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం మెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కాంటాక్ట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కాంటాక్ట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనము మన కంట్రీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, పాస్వర్డ్ వచ్చేసి లోయర్ కేస్ లెటర్, అప్పర్ కేస్ లెటర్, నంబర్. సో, అట్‌లీస్ట్ 10 క్యారెక్టర్స్ ఉండాలని ఇక్కడ చూపిస్తున్నారు. సో, 10 క్యారెక్టర్స్ ఉండే విధంగా అట్‌లీస్ట్ మనం పాస్వర్డ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసి సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకి డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ మీరు వచ్చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ కంప్లీటెడ్. సో, హైర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకపోతే సో, ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హావ్ యూ కంప్లీటెడ్ ఎనీ నాన్ డిగ్రీ, నాన్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఇక్కడ మీరు నో అనేది ఇక్కడ యూజ్ చేయండి. ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ వచ్చేసి అన్‌ఎంప్లాయిడ్ అనేది ఇక్కడ యూజ్ చేయండి. అండ్ ఇక్కడ వాట్ రీజన్స్ లెడ్ యూ పర్స్యూ దిస్ ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మీరు ఇక్కడ ఏం పెడతారంటే ఇక్కడ ఈ కోర్స్ వచ్చేసి మీకిక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఆప్షన్స్. సో, ఇక్కడ మీరు చూడండి. సో, ఈ ఆప్షన్స్ అనేది చెక్ చేసుకొని, సో, ఇక్కడ సీకింగ్ అకాడమిక్ క్రెడిట్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ ఇవ్వండి. అకాడమిక్ క్రెడిట్స్ ఎందుకు చెప్తున్నానంటే, సో, మీరు ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే మీకు క్రెడిట్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో, ఈ క్రెడిట్ పాయింట్స్ మీకు మీ ఫర్దర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఫర్దర్ స్టడీస్‌లో మీకు ఈ క్రెడిట్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, అందుకోసం మీరు సీకింగ్ క్రెడిట్ పాయింట్స్ అనేది ఇక్కడ యూజ్ చేయండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండస్ట్రీ వచ్చేసి. ఇక్కడ వాట్ లాంగ్వేజ్ వుడ్ యూ లైక్ టు టేక్ దిస్ కోర్స్. సో, మీరిక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ పార్ట్ అనేది స్కిప్ చేయకండి. సో, ఇది కంపల్సరీగా మీరు ఫిల్ చేస్తేనే మీ డీటెయిల్స్ అనేవి మనకి సేవ్ అయ్యి ఉంటాయి. సో, మీరిక్కడ డూ యూ గివ్ కన్సెంట్ టు షేర్ యువర్ డేటా విత్ దిస్ పార్ట్నర్. సో, ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్‌గా యెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సో, ఇక్కడ చూడండి వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ ద వెరిఫికేషన్ లింక్ ఇన్ ద ఈమెయిల్. సో, మనకి వెరిఫికేషన్ లింక్ వస్తుందండి ఈమెయిల్‌కి. సో, అది యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మెయిల్‌కి మనకి వెరిఫికేషన్ లింక్ వచ్చింది. సో, ఇక్కడ వెరిఫై ఈమెయిల్ హియర్ అని ఉంది కదా! సో, ఇది క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది.
సో, ఇప్పుడు మీరు ప్రీవియస్‌గా ఏవైతే మీ లాగిన్ క్రెడెన్షియల్స్‌గా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో, సో, అవి ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో, వన్స్ మీరు ఇలా లాగిన్ అయిన తర్వాత, మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కోర్సెస్ చూపిస్తుంది. సో, ఇక్కడ బ్యాడ్జెస్ అండ్ సర్టిఫికేట్స్ అంటే, సో, మీరు ఎర్న్ చేసిన బ్యాడ్జెస్ అన్నమాట. సో, ఇక్కడ కోర్సెస్‌లో మీరు ఈచ్ కోర్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కోర్సెస్ ఉన్నాయి. ఫౌండేషనల్, అడ్వాన్స్‌డ్ అండ్ ఇక్కడ సో, ఈ కోర్సెస్ మీరు ఈచ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు బ్యాడ్జెస్ అనేది వస్తుంది. సో, ఈ బ్యాడ్జెస్ మీన్స్ సర్టిఫికేట్ అన్నమాట. సో, ఫైనల్‌గా మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత. సో, ఇక్కడ మీకొచ్చేసి మీరు ఫౌండేషనల్‌లో వచ్చేసి ఇక్కడ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఎథిక్స్, ఫండింగ్, యాక్సెస్ టు క్యాపిటల్ సో, ఇలా నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ మీకు అడ్వాన్స్‌డ్‌లో వచ్చేసి మీకు ఎలా ఉంటుందంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ సస్టైనబుల్ బిజినెస్, డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఇక్కడ గ్లోబల్ అకౌంటింగ్ ఇలా మీకు కోర్సెస్ ఉంటాయి. సో, ఇలా కోర్సెస్‌ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా కోర్సెస్ కంప్లీట్ చేసి బ్యాడ్జ్ ఎర్న్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. థాంక్ యూ.